రౌడీలు వాళ్ళ ఎంతమందిలో సూపిమాను బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మైనంపల్లి అనుచరులకు మైనంపల్లి టీంకి నేను చెప్తా ఉన్నాను నేను కదా. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా మీ స్థాయిని మర్చి? డెఫినెట్ గా కుక్క కాటుకు చెప్తే బలి. మరి కుక్క ఎవరిడా? ఒరిన వారు కుక్క అవుతారు, ఎవరైనా మొరిగిన వాళ్ళు కుక్క అవుతారు. ఎవరైనా ఏమననియరా? పార్టీని కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఒక్క మాట కూడా అననియరా మీరు? ఈగ కూడా వాళ్ళని ఈగ కూడా వాళ్ళని ఏం చేస్తారు? ఈగ వాళ్ళని ఏమంటే ఏం చేస్తారు? కత్తులు పట్టుకొని అడ్డం నిలబడతారా? వార్నింగ్ ఇస్తారా? బచ్చాగాడని లుచ్చాగాడని ఈ రోజు దుష్మన్ అండి, ఆ రోజు దేవుడు అండి. ఇప్పుడు బాలరాజు యాదవ్ కూడా అదే దారిలోకి వచ్చి అదే పోకడతోటి అదే వైఖరితోటి ఆయన కూడా నోరు పారేసుకున్నాడు కదా. ఎవరి మైనంపల్లి మీద బండారు దత్తాత్రేయ కాల్ముఖి భారతీయ జనతా పార్టీ కండగప్పుకున్నమాట. అలా మీరు చూసిండ్రా? కాల్ముఖంగా మీరు చూసిండ్రా? కేటీఆర్ గారి కాలు పట్టుకుంటే కేటీఆర్ గారి కాలు పట్టుకుంటే నీకు బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది. బాలరాజు యాదవ్ గారు కాలు పట్టుకున్నావు మైనంపల్లి. చూడు నిజాలు చూడు, రాదు ఏది పడుతుంది ఎంతకొస్తుందో మాట్లాడొచ్చా? డిబేట్ చెయ్యి, మల్కాజ్గిరిలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఉంది చెయ్యి. అడుగుతుండగా అలా కొడుకు అడుగుతున్నాడు, రోహిత్ అడుగుతున్నాడు, మెదక్ ఎమ్మెల్యే. కార్ల కాన్వాయ్ వేసుకొని చిందులేసినంత ఈజీ కాదు రాజకీయం. రోహిత్ గారు భయపడుతురా? అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే ఇటువంటి ఆకురౌడీల్ని ఆకురౌడి అంటారు మీరు. ఎస్ ఆకురౌడి అంతే. ఆకురౌడా? మరి బెదిరించేవాళ్ళు ఆకురౌడీలు కదా. కాంగ్రెస్ పాలన నడుస్తా ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అని నేనంట. మీరేమంటారు దానికి? దండుపాలెం బ్యాచ్ వచ్చి దోసుకుంటుంది అంటున్నాను. రేవంత్ రెడ్డి ఏకవచనం. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏకవచనం. అన్యాయం జరిగినప్పుడు ఏకవచనం ఉంటుంది. పోలీసు ఉద్యోగాలు ఏమని చెప్పేసి ఆందోళన చేస్తా ఉన్నారు. అదే రాహుల్ గాంధీ మరి అనేక సార్లు తెలంగాణకు వచ్చారు, ఒక్క నిరుద్యోగితో మాట్లాడిరా? దాదాపు 17-18 ఏళ్ళు అవుతుందా మీరు పార్టీకి సేవ చేయబట్టి? 2009 తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం. ఒక్కసారి ఎమ్మెల్యే కాలేదు. అయితాం. ఒక్కసారి మీరు ఎమ్మెల్యే కూడా కాలేకపోయారు అంటున్నారు. కత్తికి 2 దిక్కుల పదం ఉన్నట్టు బాలరాజు యాదవ్ దగ్గర ఉన్న కత్తికి కూడా 2 దిక్కుల పదం ఉంది అని నేను విన్నా. ఏ వర్షన్ అంటుంది? మీరు కాన్స్టిట్యున్సీ పట్టుకొని మీరు పని చేసుకుంటే జనరల్లో మీరు పని చేసుకుంటట్టుగా లేదు, మహిళా రిజర్వేషన్ వస్తే మీ సతీమణి గారు పని చేసుకుంటట్టు. అది భగవంతుడు కల్పించిన అదృష్టం. ఒకవేళ రిజర్వేషన్లో అవకాశం దొరికితే ఆమె పోటీ చేస్తుంది. జనరల్లో అవకాశం దుద్దిమెట్ట బాలేదు పోటీ చేస్తారు. బరిలో ఉంచుతారా మరి? సరే మీరే కాన్స్టిట్యున్సీ చేస్తారు, ఒకవేళ చేస్తే మీ సతీమణి ఏ కాన్స్టిట్యున్సీ? నా సొంత ఊరు ఎకరకల్ నియోజకవర్గం, నా సొంత పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్. పార్టీ ఎక్కడ అవకాశం అక్కడ. మైనంపల్లి తాకిడికి బాలరాజు యాదవ్ తట్టుకుంటాడా? దూదిమెట్ట బాలరాజు యాదవ్ వెనకాల నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ స్పోక్ పర్సన్ ఇవాళ మనతో ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే క్రాంతి. బాగున్నారా? బాగున్నా బ్రదర్. ఏమననియరా? పార్టీని కానీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఒక్క మాట కూడా అననియరా మీరు? ఈగ కూడా వాళ్ళని ఈగ కూడా వాళ్ళని ఏం చేస్తారు? పార్టీ ఏం చేస్తాడు బాలరాజు యాదవ్? ఏం చేస్తాడు? ఒక కాటుకు చెప్పు దెబ్బ. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా మీ స్థాయిని మర్చి? అవతల వాళ్ళు స్థాయిని మరిస్తే మేము కూడా స్థాయిని మరుస్తాం. అవతల వాళ్ళు తన స్థాయిని మరిచినప్పుడు మేము కూడా స్థాయిని మరచాల్సి వస్తుంది. డెఫినెట్ గా కుక్క కాటుకు చెప్పు దెబ్బని. అది ఎవరైనా కావచ్చు. మరి కుక్క ఎవరిడా? ఒరిన వాళ్ళు కుక్క అవుతారు, ఎవరైనా మొరిగిన వాళ్ళు కుక్క అవుతారు, పద్ధతిగా మాట్లాడిన వాళ్ళు మనుషులు అవుతారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష పార్టీ, మాజీ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే, ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రికి కొడుకు మాట్లాడేటప్పుడు సోయి వెనక ఆలోచించి గతం ఏంది, గత చరిత్ర ఏంది, గతంలో మనం ఏం చేసినాం అనే దాన్ని ఒకసారి గమనం ఉంచుకొని మాట్లాడుకోవాలి. వార్నింగ్ ఇస్తారా? వార్నింగ్ అంటారా, దీన్ని సూచన అంటారా, లేకపోతే మార్చుకోమని చెప్పడం అని అంటారా? మీరే డిసైడ్ చేయండి. నాకేమో వార్నింగ్ లెక్క అనిపిస్తుంది. బాలరాజు యాదవ్ వార్నింగ్ ఇస్తుండేమో అనిపిస్తుంది. నేను సూచన చేస్తున్నా అనుకుంటున్నా. చెడుదారిలో ప్రయాణిస్తున్నప్పుడు మంచి మార్గంలో ప్రయాణించమని ఆలోచించమని చెప్తున్నా. ఇప్పుడు బాలరాజు యాదవ్ కూడా అదే దారిలోకి వచ్చి అదే పోకడతోటి అదే వైఖరితోటి ఆయన కూడా నోరు పారేసుకున్నాడు కదా. ఎవరి మీద? మైనంపల్లి మీద. ఎప్పుడు? నిన్న ప్రెస్ మీట్లో. ఏం మాట్లాడినా? ఏం మాట్లాడలేదు. ఒక్క తప్పుడు వార్త చూడు, ఒక తప్పుడు మాట చూడు, ఒక రాంగ్ వర్డ్ దాంట్లో చూపిస్తే నేను ఒప్పుకుంటా మీరు అన్నట్టు. నేను మాట్లాడిన తప్పేముందల్లా 2014 పూర్వం ఒకేసారి ఎమ్మెల్యే అండి మైనంపల్లి. వాస్తవం కదా? 2014 ఢిల్లీకి వెళ్ళి బండారు దత్తాత్రేయ కాల్ముఖి భారతీయ జనతా పార్టీ కండగప్పుకున్నమాట. మీరు చూసిండ్రా? కాల్ముఖంగా మీరు చూసిండ్రా? ఆయనే చెప్పిండు కదా ఇంటర్వ్యూలో, బండారు దత్తాత్రేయ నన్ను భారతీయ జనతా పార్టీలో చేరడానికి అవకాశం ఇచ్చిందని.
అక్కడ టికెట్ దొరకలే, కాళ్ళు మొక్కిండు అని అన్నారు కదా, అక్కడ టికెట్ దొరకలే, కాళ్ళు మొక్కిరు అని అన్నారు కదా, అందుకోసం అడుగుతున్నా. అక్కడ టికెట్ దొరకలే. కాంగ్రెస్ పార్టీకి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? ఆ రోజు రేవంత్ రెడ్డికి పిసిసి ప్రెసిడెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర. మైనంపల్లిని చంద్రబాబు నాయుడు వయా ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేర్పించింది కూడా చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు ద్వారానే రేవంత్ రెడ్డి చెప్పి మైనంపల్లి కొడుకు మైనంపల్లి టికెట్ ఇప్పించారు కదా. కాంగ్రెస్ లో కూడా 2 దొరుకుతాయో దొరకని అనుమానంతో నా జీవితం అంతా ఆగమైపోయింది, నా కొడుకు రాజకీయ భిక్ష పెట్టండి, నాకు రాజకీయ భిక్ష పెట్టండి అని చెప్పేసి కేసీఆర్ గారిని బతిలాడిన మాట వాస్తవం కాదా? 2014లో బీఆర్ఎస్ బీఫామ్ టికెట్ మీద పోటీ చేసిన మాట వాస్తవం కాదా? 2014లో అదే ఈ రోజు మాట్లాడుతున్నవారైతే బచ్చాగాడని లుచ్చాగాడని తిరుగుబోతని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నవే, ఈ రోజు దుష్మన్ అండి, ఆ రోజు దేవుడు అండా? అదే కేటీఆర్ని బతులాడుకున్నావు కదా, అన్నా మీ పార్టీలకు వస్తా అని చెప్పేసి, అన్న వయసులో పెద్దవాడివే, నన్ను అన్నకన్నా కూడా నువ్వు అన్నవేనన్నా అని చెప్పేసి కాళ్ళు మొక్కినవే. బహిరంగ ఫోటోలు చూలేము మనం. కేటీఆర్ని బతుకులాడుకొని, హరీష్ రావుని బతుకులాడుకొని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నా రాజకీయం అంతా కూడా ఖతమైపోయింది, నాకు రాజకీయ భిక్ష పెట్టానని చెప్పేసి 2014లో ఢిల్లీకి వెళ్ళి గల్లీకి వచ్చే లోపల 3 కండువాలు మార్చింది మైనంపల్లి హనుమంతరావు కాదా? ఈ మాటలలో ఎక్కడన్నా అవాస్తవం ఉంటే దూదిమెట్ల బాలయ్య యాదవ్ని ఏదైనా చేసిద్దాం. నేనేమంటున్నంటే గతం మరొకండి, చరిత్ర మరొక. రాజకీయాల కోసం ఆ రోజు వచ్చినాం. కేసీఆర్ కూడా ఏమనుకున్నాడు, ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఇలాంటి కుక్కలన్నీ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసినాయి, మేము మారుతామని, మేము మారినమని, తెలంగాణ పునర్నిర్మాణంలో కేసీఆర్ గారితో పనిచేయడమే మా జీవితం లక్ష్యమని కొందరంటే దాన్ని నమ్మిన కేసీఆర్ గారు నిన్ను పార్టీలో చేర్చుకున్నారు. నువ్వు ఢిల్లీలో కాంగ్రెస్లో చేరినా, భారతీయ జనతా పార్టీలో చేరినా, నువ్వు మళ్ళీ నీ రాజకీయ భిక్ష పెట్టింది కేసీఆర్ నాయకత్వం కాదా? ఆ రోజు గంత దోకా చేసిన వాళ్ళకు, లేకపోతే గని పార్టీలు మారిన వాళ్ళకు మీ పార్టీ ఎందుకు అవకాశం ఇచ్చింది, ఆసరా చేసింది? ఒక అవకాశం ఇచ్చినప్పుడు మారుతారు అనుకుంటాం. మారిన వాళ్ళు చరిత్ర చూస్తే వాళ్ళని ఒక అవకాశాన్ని ఇచ్చి మేము మారుతాము, గతంలో తప్పు చేసినాము, ఆ తప్పును సరిదిద్దుకుంటామని చెప్పేసి అనుకున్నప్పుడు అవకాశాలు ఇచ్చినాం. ఇక నువ్వు వెనకటి కులమైన మాలంటే నేనేం చేయాలి? రైట్. మీరు ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఈగ కూడా వాళ్ళని మా రామన్న మీద లేకపోతే మా వర్క్ డెఫినెట్ గా ఏం చేస్తారు? ఈగ వాళ్ళని ఏమంటే ఏం చేస్తారు? కత్తులు పట్టుకొని అడ్డం నిలబడతారా? మాటలు తూటాలు చాలు కదా అంటున్నా నేను. మాటలు తూటాలే వెపన్లు అయితే అంటున్నాను. ఇవాళ మాటల తూటాలతోటే వెపన్లు అవుతావి. ఇవాళ మొత్తం సమాజం అంతా చూస్తా ఉంది. ఎవరో ఊసరవెల్లి లాంటి వాళ్ళు కండువాలు మార్చి, రంగులు మార్చి, పార్టీలు మార్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం మాట్లాడుతున్నారు. మీరు ఇంత టార్గెటింగ్ ఎందుకు మాట్లాడుతారు? ఊసర వెళ్ళి అంటారు, రంగులు మార్చిరు అంటారు, పార్టీలు మార్చిరు అంటారు. ఇంత టార్గెటింగ్ అవసరమా? ఎందుకు కాదు మరి? ఇంత టార్గెట్ కేటీఆర్ గారు అవసరం ఆయనకు? ఆయన ఏ లక్ష్యంతో మాట్లాడుతూ ఉన్నాడు? ఎవరి దగ్గర ఉద్యోగం పొందడం కోసం మాట్లాడుతూ ఉన్నాడు? ఉద్యోగాలు ఏమేందుకు? మైనంపల్లి అంటే ఇట్స్ బ్రాండ్ కదా. ఏం బ్రాండ్? బ్రాండ్ కాదా? 2014 నువ్వు గెలవకపోతే బ్రాండ్వా? 2018లో మల్కాజ్గిరి టికెట్ రాకపోతే నువ్వు బ్రాండ్వా? 2023లో 49,530 ఓట్లతో ఓడిపోయింది ఈయన. ఈయన కూడా కేటీఆర్ గురించి వచ్చి 171 ఓట్లతో గెలిచినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. 2009లో 171 ఓట్లతో కేటీఆర్ గెలిచినప్పటికీ ఒక సంవత్సర కాలంలోనే 2009 నుంచి 2010లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం ఒకే సంవత్సరంలో కొత్తగా ఎమ్మెల్యే అయినప్పటికీ నాకు నా పదవి కంటే కేసీఆర్ గారి మాటే శిరోధార్యము, కేసీఆర్ గారి మాటతో పాటుగా తెలంగాణ ఆత్మగౌరవం నా శిరోధార్యం అని చెప్పేసి ఒక సంవత్సర కాలంలోనే రెఫరెండంగా, రెఫరెండం ఎమ్మెల్యే అనుకుంటా ఉన్నా, ఒక సంవత్సర కాలంలోనే తన పదవికి రాజీనామా చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2009లో ఏ కాన్స్టెన్సీలోనైతే, ఏ ప్రత్యర్థి మీదనైతే 171 కోట్లతో గెలిచిండో సంవత్సర కాలంలోనే సిరిసిల్ల ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం, సిరిసిల్ల ప్రజల ఆత్మ అభిమానాన్ని, గౌరవం ఏదైతే ప్రేమను చూరగొని 68,000 ఓట్ల మెజార్టీతోనే ఒక సంవత్సరంలో గెలిపింది నాయకుడు కేటీఆర్ కాదా? ఇది కనపడదా మైనంపల్లికి? ఏం మాట్లాడుతావు నువ్వు? 5 సార్లు గెలిచాడు మైనంపల్లి. ఎన్నిసార్లు గెలిచాడు? 2 సార్లు. ఒకవేళ కేసీఆర్ భిక్ష పెట్టకపోతే, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇవ్వకపోతే నీ రాజకీయ భవిష్యత్తే అంతం వాడికి. ఒక్కసారి ఏదో చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని గెలవచ్చు నువ్వు. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు కేటీఆర్ ఏంది, కేటీఆర్ చరిత్ర ఏంది, హరీష్ రావు గారు ఏంది, హరీష్ రావు గారి చరిత్ర ఏంది, ఏది పడుతుంది మాట్లాడతావా? ఏది పడుతుంది, ఎంతకొస్తే అంత మాట్లాడొచ్చా? డిబేట్ చెయ్యి. కాంగ్రెస్ పార్టీ, నువ్వు మల్కాజ్గిరిలో నువ్వు చేసిన డెవలప్మెంట్ ఉంది చెయ్యి. కేటీఆర్ కొడుకు అడుగుతున్నాడు, రోహిత్ అడుగుతున్నాడు, మెదక్ ఎమ్మెల్యే
రండ్రి ఏడికొస్తారో రండ్రి చర్చకు కూర్చుందాం చర్చ చేద్దామని అంటున్నాను మరి రోహిత్. ఇక కార్ల కాన్వాయ్ వేసుకొని చిందులేసినంత ఈజీగా రాజకీయం రోహిత్ గారు. కార్ల కాన్వాయ్ పెట్టి కార్ల మీద చిందులేసినంత ఈజీగా రాజకీయం కాదు. సెక్రటరియట్లో ఓ జర్నలిస్ట్ పట్టుకొని కొట్టినంత ఈజీ కాదు రాజకీయం. రాజకీయాలు రోజు నేర్చుకోండి, పెద్దవాళ్ళని గౌరవించడం నేర్చుకోండి, పెద్దల పట్ల మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, మీకంటే సీనియరు, ఏది పడితే అది మాట్లాడొచ్చు అట్లా. అది తగునంటూ నీయాలి, నేను చెప్తా ఉన్నాను నేను ఇలా. కాబట్టి డెఫినెట్గా అంటే అలా కార్యకర్తలను వదిలిపెడితే వచ్చి కథం చేస్తారట, ఇండ్లలో జరుగుతారట అలా కార్యకర్తలు రోజు. ఇప్పుడు నేను ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టినో, ప్రెస్ మీట్లో చెప్పినా నేను, నాకు కాల్స్ మొదలవుతాయి, నాకు బెదిరింపులు మొదలవుతాయి, నన్ను తిట్ల దండకాలతో మొదలు పెడతారు, బూత్ పదాలతో దూషిస్తారు అని నేను నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన. నేను ఇలా స్టార్ట్ అయింది కదా, నైట్ లేదు, పగలు లేదు, ఉదయం లేదు, ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేయడం. టీం మైనంపల్లి అని ఒక అఫీషియల్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లోనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని ఏమనాలి? మీరు రౌడీలమా గుండాలమా అని మాట్లాడేటువంటి మైనంపల్లి అనుచరులకు, మైనంపల్లి టీంకి నేను చెప్తా ఉన్నాను నేను ఇలా. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి దూషించడం రౌడీజం కాదా? ఇష్టం వచ్చినట్టు అరే తురే అని మాట్లాడడం రౌడీజం కాదా? లేనిపోని అబండాలు ఒక మనిషి మీద వేయడం రౌడీజం కాదా? ఏమంటారు దీన్ని ఏమంటారు మీరు చెప్పాలి క్రాంతి. నేను అడుగుతాను నేను ఇలా, మీ కేఆర్ టీవీ ద్వారా అడుగుతాను, దీన్ని ఏమంటారు? నా చరిత్ర ఏందో తెలియదు నీకు, నా నేపథ్యం ఏందో తెలియదు. నీలాంటి అనేక మంది చూసిన తెలంగాణ ఉద్యమంలో నువ్వు గుండా లెక్క వ్యవహరించవచ్చు, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకాలను కొట్టవచ్చు, అయినా కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో నీ భాగస్వామ్యం నేను ఉంటా అని చెప్పేసి తప్పును ఒప్పుకొని వచ్చి కేసీఆర్ గారి కాలు పట్టుకుంటే, కేటీఆర్ గారి కాలు పట్టుకుంటే నీకు బీఆర్ఎస్ పార్టీ హక్కున చేర్చుకుంది. అది కూడా మర్చిపోయి తల్లి పాలు దాగి రొమ్ము గుద్దిన విధంగా ఎవరిస్తే ఎట్లా నేను ఏం చేయాలి? రైట్ బాలరాజ్ యాదవ్ గారు కాలు పట్టుకున్నావు మైనంపల్లి. చూడు నిజాలు చూడు, రాదు కొట్టు. ఇప్పుడు కేటీఆర్ విత్ మైనంపల్లి ఫోటోని కొట్టరాదు, గూగుల్లో కొట్టు, వస్తుంది, వెతుకు. నేను ఏమంటానంటే వెతుకంటున్నా నేను. కాబట్టి పెద్ద మాటలు కాగానే పెద్ద లీడర్లు గారు, ఇది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ చెప్తున్నా, నీ ఇంటర్వ్యూ చూసి కూడా మళ్ళీ నాకు కాల్ చేయొచ్చు, నీ ఇంటర్వ్యూ చూసి కూడా నన్ను బెదిరించవచ్చు. భయపడుతురా? ఎందుకు భయపడతాము? భయపడడం అయితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోదు మేము. ఆ రోజు మా ప్రభుత్వం లేదు, తెలంగాణ వస్తుందో రాదో తెలియదు. ఆ రోజు అనేక రకాల కేసులు పెట్టినారు, 152 కేసులు ఉన్నాయి, 50 రోజులు జైలు జీవితం. నేను ఆంధ్రలో సభ జరిగింది కదా 2013 సెప్టెంబర్ 7వ తారీఖు రోజున. మళ్ళీ లక్షలాది ఆంధ్రలో ఏపీఎన్జీఓల సభలో పోయి జై తెలంగాణ నినాదించడం చావుకు ఏదో ప్రేమ ఉండి కాదు, చావుకు బెదరకుండానే పోయినాం. గంత పెద్ద తెలంగాణ ఉద్యమంలోనే ఇటువంటి ఆకురౌడీల్ని అనేక మంది చూసినాం మేము. ఆకురౌడీ అంటారు మీరు? ఎస్, ఆకురౌడీ. అంతే, ఆకురౌడీ. మరి బెదిరించే వాళ్ళు ఆకురౌడీలు కాదా? భయపెట్టే వాళ్ళు ఆకురౌడీలు కాదా? ఏది పడితే బూతులు మాట్లాడే ఆకురౌడీలు కాదా? ఏమంటారు వాళ్ళని? డిబేట్ చేయి, చర్చించు, నీ పార్టీ ఏం చేసినా నువ్వు మాట్లాడు. అనేక మంది చెంచగాలను, చిల్లరగాలను ఉసిగొలిపి తిట్టిపిచ్చుడు, చేయిపిచ్చుడు ఏమంటారు బ్రదర్? నేను అడుగుతాను. నేను డాక్టరేట్ని ఏదో ఉత్తగా ఏదో రాజకీయాల్లోకి ఏదో మేము ఏదో ఒకరు చెప్తే చేసేటోళ్ళం కాదు. అలా మా నాయకుడి పట్ల, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన, మాజీ మంత్రి, ఒక ఐకానిక్ లీడర్ యూత్కి, ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ, ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ అందించిన ఒక ఫ్యూచర్ ఆఫ్ ది తెలంగాణ కేటీఆర్. అటువంటి నాయకుని పట్టుకుని ఏది పడుతుంది మాట్లాడితే మనసు మీకే ఉంటుందా? మనసు మీకే అభిమానులు ఉంటారా? మీకే హార్డ్ కోరు కార్యకర్తలు ఉంటారా? మాకుండరా? మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఉండరా అంటారు నేను ఇలా. కాబట్టి కలత చెందే, మనసు బాధపడే ఆ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏం మాట్లాడుతూ ఉన్నారు? 5 సార్లు గెలిచిన ఎమ్మెల్యే పైన, 5 సార్లు గెలిచిన యువనాయకుడి పైన మాట్లాడినవి. రైట్, ఓకే రైట్. ఈ విషయాన్ని కాసేపు మనం పక్కన పెడదాము. కొన్ని అంశాలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగొచ్చా? అడగండి, ఇబ్బంది ఏం లేదుగా? ఏం లేదు. ఇలా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలన నడుస్తూ ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది అని నేనంట. మీరేమంటారు దానికి? దండుపాలెం బ్యాచ్ వచ్చి దోసుకుంటుంది అంటున్నాను నేను. దండుపాలెం అంటే క్యాబినెట్, వారి ఎమ్మెల్యేలు ఎక్కడ పడితే అక్కడ, ఏ చోట పడితే ఆ చోట మరి తీసి బయట దొరికిన కాడికి పెట్టినాం కదా. అటువంటి ఆధారాలు పెట్టలేదా? ఇల్టు పాలసీ బయట పెట్టలేదా? గ్రీన్ఫీల్డ్ హైవే భూముల గురించి పెట్టలేదా? ఇవాళ తిబులార్ పేరుతో జరుగుతున్న తతంగాన్ని బయట పెట్టలేదా? ఇవాళ ఆ రామగుండం యాష్ కుంభకోణాన్ని బయట పెట్టలేదా? ఎలుగుమట్లలో జరుగుతున్నటువంటి భూదందాన్ని బయట పెట్టలేదా? ఇవాళ 1 కోటి ఎకరాల భూముల్ని భూభారతి పేరుతోటి మొత్తం కూడా ఆన్లైన్ లో పెట్టింది మేము పెట్టలేదు. కాంగ్రెస్ మంత్రులు అందరూ కలిసి చేస్తారు. ఎస్సీ భూములు అమ్ముకున్నది చూపలేము. కాంగ్రెస్ మంత్రులు చేస్తారు, ఇదంతా మంత్రులు చేస్తారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తారు. వచ్చేది లేదు, సచ్చేది లేదు. అందిన కాడికి నోసుకుందంతా దాసుకో, ఇదే పాచి. కాబట్టి అందుకనే మా కేటీఆర్ గారు దండుపాలెం బ్యాచ్ అన్నారు.
దండుపాలెం బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏంది? ఎక్కడంటే అంత దోసుకో. మీరే కదా అంటే ఇవాళ రాష్ట్రం కొంత ఇబ్బంది పాలవుతుంది, ఇబ్బంది పడుతుంది అని అంటే అప్పులు చేసిపోయిండ్రు 10 ఏళ్ళల్లో, అందుకోసమే ఇవాళ ఈ అధోగతి పాలవుతా ఉన్నది, ఇబ్బంది ఉన్నది అని నేను అంటే మీరేమంటారు దానికి? ఇప్పుడు అప్పుల పాలైంది అన్నటువంటి సన్నాసులు దద్దమ్మలు ఇవాళ ఈ 30 నెలల్లో చేసిన అప్పులు ఎంత నేను అంటా ఉన్నాను. ఈ 30 నెలల్లో మీరు చేసిన అప్పులకు మిత్తులు కడుతున్నారు కదా. 2.5 లక్షల కోట్ల అప్పు చేశాడు 30 నెలల్లో. 9.5 ఏళ్లలో కేసీఆర్ చేసిన అప్పులు 4 లక్షల కోట్లు అనుకున్నట్టయితే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 72,000 కోట్ల ఆల్రెడీ అప్పు ఉన్నది. మా మీద 72,000 కోట్ల అప్పు ఉండి మిగులు రాష్ట్రం 3,20,000 కోట్లలో మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్పారు. ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. 72,000 కోట్ల అప్పు రెవెన్యూ మిగులు ఉన్నప్పటికీ కేసీఆర్ గారు చేసిన అప్పులకి ఏం చేసిండు? రైతు బంధు ఇచ్చిండు 72,000 కోట్ల రూపాయలని 72 లక్షల మంది రైతాంగంలోకి రైతు బంధు రూపంలో ఇవ్వడం తప్ప మేము చేసిన అప్పు అదేనా? మేము చేసిన అప్పుకు ఇది. అదేవిధంగా మేము ఇవాళ కలెక్టరేట్లు కట్టాం, సచివాలయాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏదైతే తెలంగాణ సచివాలయం ఏదైతే ఉందో డాక్టర్ బాబా అంబేద్కర్ సచివాలయాన్ని కట్టాం, అమరవీల జ్యోతిని కట్టాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 120 అడుగుల విగ్రహాన్ని కట్టాం. అదేవిధంగా ఇవాళ రైతాంగాన్ని రైతు బీమా చేశాం, కేసీఆర్ కిట్ ఇచ్చాం. అదేవిధంగా దళితులు బాగుపడని దళిత బంధు ఇచ్చాం, బలిన వర్గాలు బాగుపడని బీసీ బంధు ఇచ్చాం. ఇవాళ 33 జిల్లాలు ఏర్పాటు చేశాం, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశాం, మండలాలు ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం తెలంగాణ రాకముందు 1,24,000 మాత్రమే. ఇవాళ తలసరి ఆదాయం తెలంగాణ ఈ 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 3,17,000 రూపాయలకు పాకింది. ఆ రోజు ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఏదైతే ఉందో 5 లక్షల కోట్లు మాత్రమే. ఆ తదనంతరం 14 లక్షల కోట్లకు ఎగబాకింది. కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 ఏళ్ల కాలంలో మేము అప్పు చేసినా కూడా అది ప్రజా సంక్షేమం కోసం చేసినాం. మేము చేసిన అప్పు ప్రజల సంక్షేమ కార్యక్రమాల కోసం చేసినాం. మేము చేసిన అప్పు నిర్మాణాల కోసం చేసినాం. నువ్వు చేసిన అప్పు ఏం చేసినావు? అవును, ఉచితంగా బస్సు ఇచ్చారు, 200 యూనిట్లకి కరెంట్ ఇస్తారు, గ్యాస్ వస్తుంది. ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఇస్తుండ్రు? ఎంతమందికి ఇస్తానన్నారు? ఎంతమందికి ఇస్తున్నారు? అర్హులైన వాళ్ళకి అందరికి వస్తుంది. అర్హులైన వాళ్ళకి ఇస్తలే. ఎంతమంది రేషన్ కార్డు ఉన్నాయి ఈ రాష్ట్రంలో? 92 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కదా. 6 లక్షల కార్డులు ఇచ్చాం మేము. అబద్ధాలు చెప్పడం ఈజీ. ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పింఛన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. 29 లక్షల పింఛన్లు ఉండే మేము అధికారంలో రాకముందు. మేము వచ్చిన తర్వాత 43 లక్షలకు పెంచాము. 29 నుంచి 43 లక్షలు అంటే లెక్కే ఎన్ని పింఛన్లు ఇచ్చాము. మేము వచ్చినాక 6 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము. అదే విధంగా ఇవాళ మీరు ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఈ 30 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేశారు. ఒక్క చెరువు పూడిక తీసిర్రా? ఒక్క చెరువు పూడిక తీసిరా చెప్పని చెప్పు రేవంత్ రెడ్డిని. అదే ఒక్క ప్రాజెక్ట్ ఏమైనా కట్టిర్రా? ఒక్క ఆఫీస్ కట్టిరా అంటే అంటా ఉన్నాను. ఇవాళ నేను 2.5 లక్షల కోట్ల అప్పు చేసి ఏం చేసినావు నువ్వు? ఇలా ఎవరికి పోయింది? ఎవరి జేబులలో పోయింది? కాబట్టి ఇలా తెలంగాణ సంక్షేమం గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయట్లే. రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఎట్లా అభివృద్ధి చెందాలి, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ విధంగా అభివృద్ధి చెందాలి. తెలంగాణ అభివృద్ధి వాళ్ళ ఆకాంక్ష కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధి. బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అయ్యి బిఫోర్ తెలంగాణ లేకపోతే బిఫోర్ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు మినిస్టర్లు అయినప్పుడు ఉన్న ఆస్తి ఇప్పుడు ఆస్తి పెరగలేదా? చర్చించమని చెప్పండి, బయటపెట్టమని చెప్పు. నీ దగ్గర అధికారం ఉంది కదా, నీ దగ్గరనే ఇంటెలిజెన్స్ ఉంది, నీ దగ్గరనే హోంశాఖ ఉంది, నీ దగ్గర అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి కదా. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా. నువ్వేమన్నా అధికారం ముందు అవినీతిని గక్కిస్తాం, విద్యుత్ ఒప్పందాల్లో ఉన్నటువంటి అవినీతిని గక్కిస్తాం, ధరణిలో జరిగిన కుంభకోణాన్ని ఎలికితీస్తాం, కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఎలికితీస్తాం అని అదేవిధంగా సిట్టు పేరుతో ఏదో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి అబద్ధాలు చెప్పావు కదా. ఫోన్ ట్యాపింగ్లో ఒక్కటన్నది తేల్చినవా? కాళేశ్వరంలో అవినీతి పైన ఏం తేల్చినవు? విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవినీతిని ఏం తేల్చినవు? ధరణిలో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దాచుకుందని చెప్పినవు, అక్కడేం తేల్చినవు? ఇలా నేను అడుగుతా ఉన్నాను. ఇలా అబద్ధపు ప్రచారాలను ఇష్టం వచ్చినట్టు చేసి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఎన్ని అబండాలు వేశారండి. ఇలా క్రాంతి లాంటి వాళ్ళే కాదు, అనేక మంది మేధావుల యొక్క మెదళ్లను మలినం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. ఇలా నేను అడుగుతా ఉన్నాను, ఏదైతే ఇలా ప్రగతి భవన్ ఏదైతే ఉందో, ప్రజాభవన్ ఏదైతే ఉందో, ఏమని మాట్లాడారండి ఆ రోజు? కేసీఆర్ గారు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కట్టినని చెప్పేసి అన్నారు. అదేవిధంగా బంగారు కడ్డీలు దర్వాజాలు, బంగారు కడ్డీలో కిటికీలు పెట్టిన అన్నారు, ఎండి దర్వాజాలు పెట్టినామన్నారు, 150 గదులు అని చెప్పేసి మాట్లాడారు. ఇలా ఆర్థిక మంత్రి గారు లెక్కల మంత్రే కదా, ఆర్థిక మంత్రి గారే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి కుమార్ గారు ఉంటారు కదా ప్రగతి భవన్లో, ప్రజాభవన్లో. ఇలా లెక్కలు మీ యొక్క కేఆర్టీవీ పోయి మీరు ఇంటర్వ్యూ చేయాలి.
సార్ గతంలో మీరు కేసీఆర్ మీద ఆరోపణలు చేశారు కదా, 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి ఉన్నారు కదా, మరి అదే భవన్లో మీరు ఉంటారు కదా, వ్యక్తిగత ఆస్తి కాదు కదా అది ప్రజాభవన్ల పేరుతో ఇవాళ డిప్యూటీ సీఎం ఉంటుంది కదా. ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి గారు తేల్చాలి, ఎన్ని దర్వాజులున్నాయో లెక్క చెప్పాలి, ఎన్ని బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలో లెక్క చెప్పాలి, ఎన్ని రూములు ఉన్నాయో లెక్క చెప్పాలి, ఎన్ని బంగారు కడ్డీలు కిటికీలు ఉన్నాయో లెక్క చెప్పాలి. ఇది కాదా చేతగానితనం? ఇది కాదా అబద్ధపు ప్రచారం? అబద్ధపు ప్రచారాన్ని సిలువలు పలువులుగా చేసి కేసీఆర్ నాయకత్వం మీద ఒక విషం కక్కినటువంటి వాళ్ళందరూ కూడా ఈయన అడుగుతా ఉన్న క్రాంతి మీ టీవీ ద్వారా. అశోక్ నగర్ చౌరస్తాలో, చిక్కడపల్లి చౌరస్తాలో నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇలా దిల్సునగర్ చౌరస్తాలో ధర్నా చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. పోలీసు ఉద్యోగాలు ఏమని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. నిరుద్యోగుల కేఫ్ అనేది ఏర్పడేది ఇవాళ దిల్సునగర్లో. నిరుద్యోగుల కేఫ్ అని ఏర్పాటు చేశారు. మీరు ఇచ్చిన హామీలు కాదా? ఇదే రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ పే చర్చని పెట్టిన మాట వాస్తవం కదా. అదే రాహుల్ గాంధీ మరి అనేక సార్లు తెలంగాణకు వచ్చారు. ఒక్క నిరుద్యోగితో మాట్లాడిరా? ఈ 30 నెలల కాలంలో నువ్వు ఇస్తున్న నిరుద్యోగ వృత్తి ఎడిపోయింది అంటున్నాను. నువ్వు ఇస్తున్నటువంటి 4000 వృత్తి ఎడిపోయింది అంటున్నాను. నిరుద్యోగ క్యాలెండర్ ఎడిపోయింది అంటున్నాను. నువ్వేమన్నావు? మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. నువ్వు నింపింది 11,565 ఉద్యోగాలు మాత్రమే. ఇవాళ నువ్వు ఉద్యోగాలు నింపవైతివి, నిరుద్యోగ వృత్తి ఏవైతివి, అదేవిధంగా నిరుద్యోగ క్యాలెండర్ ఏవైతివి. ప్రతి జూన్ 2వ తారీఖు రోజున నిరుద్యోగ ఖాళీలన్నీ గుర్తిస్తాం, సెప్టెంబర్ 17 లోపల ఖాళీలన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతుంది. ఒక్కటన్నా నిజం చేసినవా? ఒక్కటంటే ఒకటి ఇలా అంటా ఉన్నావు. ఉచిత బస్సు పేరుతోటి నువ్వు ఇచ్చే పైసలు ఆర్టీసీకి పెండింగ్ పెట్టినావు. ఇవాళ ఉచిత బస్సు పేరుతోటి మహిళల మధ్యన కొట్లాట పెట్టినావు. ఉచిత బస్సు పేరుతోటి బస్సుల కెపాసిటీ లేకుండా ఇవాళ ఇబ్బంది పెడుతున్న సందర్భం కనపడతా ఉంది. ఇవాళ నువ్వు అంటున్నావు గ్యాస్ ఇచ్చినా విద్యుత్ మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య 1,25,00,000 మంది గ్యాస్ లబ్ధిదారుల సంఖ్య. నువ్వు ఇస్తుంది అంతా 60 లక్షల మందికి. మిగతా 65 లక్షల మందికి ఎగనామం పెడుతున్నట్టే కదా. రుణమాఫీ ఎగ్గొడుతుంది సగం మందికి, రైతు బంధు ఎగ్గొడుతుంది 4 సార్లు, అదేవిధంగా రైతు బీమా లేకుండానే చేస్తేవి, దళిత బంధును ఆగం చేస్తేవి, బీసీ బంధును ఎగ్గొడుతుంది, కేసీఆర్ కిట్టును ఆగం చేస్తేవి. ఇలా తెలంగాణ తల్లి రూపంలో కూడా మార్పు తీసుకొచ్చినావు కదా. ఇటువంటి మహానుభావుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతాడు? రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడు? ఏది చేసినా తప్పేనా? వీళ్ళు ఈ భారతదేశంలో బతున్న ప్రతి మనిషి క్రాంతికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. దూదిమేట బాలాజీకి ఇష్టం అంటారు. ఈ రాష్ట్రంలో ఎవరికి ఇష్టం ఉంటారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టం అంటారు, లేకపోతే మహాత్మా గాంధీ ఇష్టం అంటారు, కొంత విప్లవ రాజకీయాలు అంటే భగత్ సింగ్ ఇష్టం అంటారు. ఈయనకేది నాకు అర్థం కాదు. హిట్లర్ ఇష్టం అని చెప్పేసి మాట్లాడతాడు. కానీ అర్థమవుతుంది హిట్లర్ ఇష్టం అని చెప్పి, కానీ అర్థమైపోతుంది రేవంత్ రెడ్డి యొక్క నైజం ఏందో. ఇవాళ అదే క్రమంలో నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సంబంధించి ప్రతి సందర్భంలో అన్ని రోజులు అన్ని రంగాల్లో ఫెయిల్ అయిండు కాబట్టి ఇక తిట్లదండగా ఎత్తుకున్నాడు. అధికారులు నా మాట ఇంటలేని మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రికి అధికారులు మాట వినరా? ఇవాళ అధికారులు వాళ్ళ చేతిలో ఉండాలి. జూన్ 9వ తారీఖు వర్షం వస్తే హైదరాబాద్ అతలకుతలం అయింది. ఈ హైదరాబాద్ డెవలప్మెంట్ కాలేదని చెప్పేసి మాట్లాడుతుంది కేటీఆర్ గారు. కనీసం చెత్త ఎత్తలేరని మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ఎవరున్నారు? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మీ టీవీ ద్వారా ఇదొక వార్త. ఏం వార్త? గతంలో కేసీఆర్ గారు 3 నెలలు క్యాబినెట్ విస్తరణ చేయకపోతే దొరల ప్రభుత్వంలో క్యాబినెట్ విస్తరణ లేదని మాట్లాడినావు. కేసీఆర్ గారు దొరలెక్క చిత్రీకరించినావు. మరి ఇలా రేవంత్ రెడ్డి ఏ దొర? ఇయ్యాల 30 నెలలు అవుతా ఉంది. క్యాబినెట్లో 2 ఖాళీలు ఉన్నాయి ఇంకా. మరి క్యాబినెట్ విస్తరణ ఎందుకు చేయట్లేవు నువ్వు? విద్యాశాఖ మంత్రి ఉండే ఈ రాష్ట్రానికి, హోంశాఖ మంత్రి ఉండే ఈ రాష్ట్రానికి, ముఖ్యమంత్రి స్వయాన చూస్తున్నాను మాట్లాడుతున్నావు కదా. మరి ఎందుకు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జరిగేటువంటి గురుకుల పాఠశాలలో బలన్మరణాలు జరుగుతూ ఉన్నాయి? 100కు పైన విద్యార్థులు చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు విషాహారం తింటూనే ఉన్నారు? ఇవన్నీ ఎవరు కారణము? ఇవాళ హోంశాఖ నీ ఆధ్వర్యంలో ఉంది కదా. పట్టపగలు కదా కరీంనగర్లో, పట్టపగలు జ్యువెలరీ షాప్కి వచ్చి కాల్పులు జరిపే పరిస్థితి, పట్టపగలు కోటి చౌరస్తాలో ఏటీఎంను దోపిడీ చేసే పరిస్థితి, పట్టపగలు రియాల్టర్ని కాల్ చంపే పరిస్థితి కుషాయిగూడలో. ఎవరు దీనికి బాధ్యులు? హోంశాఖ మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి కాదా? ఇవాళ హాస్టల్లో జరుగుతున్న బలన్మరణాలకు ముఖ్యమంత్రి ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి కాదా? ఇవాళ ఈ హైదరాబాద్ జూన్ 9వ తారీఖు రోజున అధికారులు నా మాట వింటలేరని చెప్పేసి నువ్వు చెప్తా ఉంటే, మరి గంటల తరబడి బాధ అనుభవించిన ప్రజల బాధ, ట్రాఫిక్ బాధలు ఉన్నాయో మరి పురపాలక మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ యొక్క బాధ్యత కాదా? నేను అడుగుతా ఉన్నాను. ఇలా చేయలేక చేతగాక ఓన్లీ ఇక చేసే పరిస్థితి లేదు, ప్రజల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏం చేయాలి? కేసీఆర్ని తిట్టాలి, కేటీఆర్ని తిట్టాలి, హరీష్ రావుని తిట్టాలి. ఇక పరుగు పందెం పెట్టిండి. ఇలా కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని ఎవరు తిడితే వాళ్ళకు రేవంత్ రెడ్డి దగ్గర ఎక్కువ మార్కులు.
కాబట్టి ఎవరు వేస్తారు? ఆ మార్కులు ఎవరు వేస్తారు? రేవంత్ రెడ్డి వేస్తాడు. ఆయన వేస్తున్నమాట. ఇప్పుడుగా ఎవరు కేసీఆర్ తిడతారో, ఎవరు కేటీఆర్ తిడతారో, ఎవరు హరీష్ రావు తిడతారో వాళ్ళకి మార్కులు ఎక్కువ. కాబట్టి నేను ఎక్కడ నాకు పరుగుల పందులు ఉన్నాయని నాకు ఉద్యోగం రాదని చెప్పేసి మైనంపల్లి ఉరుకులాడుతూ ఉన్నాడు. మరి ఇదే మైనంపల్లి గతంలో రేవంత్ రెడ్డి కూడా తిట్టిండు. రైట్. ఇప్పుడు మైనంపల్లి టాపిక్ తీసారు కదా, ఇందాక మనం పక్కన పెడదామన్నా. మైనంపల్లి తాకిడికి బాలరాజు యాదవ్ తట్టుకుంటాడా? దూదిమెట్ట బాలరాజు యాదవ్ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది. దూదిమెట్ట బాలరాజు వ్యక్తిగతంగా మాట్లాడతలే, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని మాట్లాడితే దూదిమెట్ట బాలరాజు యాదవ్ స్పందించింది అంతే. ఇది ఏదో దూదిమెట్ట బాలరాజు యాదవ్ ఒక్కడిగా ఎదుర్కోవడం కాదు. బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఉన్నది, కేటీఆర్ వెనకాల తెలంగాణ సమాజం ఉంది, కేటీఆర్ గారికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కాదు, ఇండియా వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా కాదు, ఒక ఫ్యూచర్ ఐకానిక్ లీడర్ తెలంగాణ. కాబట్టి కేటీఆర్ని ఎవరన్నా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ విధంగానే స్పందిస్తాడు. రైట్. ఓకే, నేను ఒక మాట అంట, మీరు ఫీల్ కావాలంటే అంట. చెప్పండి బ్రదర్. కత్తికి 2 దిక్కుల పది ఉన్నట్టు బాలరాజు యాదవ్ దగ్గర ఉన్న కత్తికి కూడా 2 దిక్కుల పది ఉంది అని నేను విన్నా, నేను అంటున్నా. మీరు ఏమంటారు దీనికి? ఏ వర్షన్ అంటారు? ఎటేసినా చెల్లేటట్టుగా మీరు కాన్సెన్సీ పట్టుకొని మీరు పని చేసుకుంటే జనరల్లో మీరు పని చేసుకుంటట్టుగా, లేదు మహిళా రిజర్వేషన్ వస్తే మీ సతీమణి గారు పని చేసుకుంటట్టు, లేదు రిజర్వేషన్ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసుకోవాల్సి వస్తే మళ్ళీ ఆ అవకాశం కూడా మీ సతీమణికి ఉన్నట్టుగా నేను విన్నా. వినడం ఏంది ఉన్న ముచ్చటే. అది యాక్సెప్ట్ చేస్తారా? అది భగవంతుడు కల్పించిన అదృష్టం, తెలంగాణ ఉద్యమం కల్పించిన అదృష్టం. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో మా పెళ్లి జరిగింది, మేము ఇష్టపడ్డాం, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, పెళ్లి చేసుకున్నాం. కాబట్టి అవకాశం వస్తే తను పోటీ చేయాలనుకున్నది 2014లో నెకరేకల్ నుంచి. అవకాశం రాలేదు. కేసీఆర్ గారు నాకు నాగార్జున సాగర్ నుంచి అవకాశం ఇచ్చాడు. అన్ఫార్చునేట్ అది మిస్ అయింది. కాబట్టి డెఫినెట్గా రేపు మహిళా రిజర్వేషన్లు వచ్చి ఒకవేళ రిజర్వేషన్లో అవకాశం దొరికితే ఆమె పోటీ చేస్తుంది. జనరల్లో అవకాశం దూదిమెట్ట బాలరాజు పోటీ చేస్తారు. డెఫినెట్గా మేము మఠాలను నడుపుతలేవు కదా, డెఫినెట్గా దూదిమెట్ట బాలరాజు యాదవ్గా పార్టీ కోసం పనిచేసే క్రమంలో అవకాశం ఏమని డెఫినెట్గా కోరుతుంది. డెఫినెట్గా ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం కదా, డీలిమిటేషన్ అని చెప్పేసి, రిజర్వేషన్ల మార్పు అని చెప్పేసి, యువరక్తానికి అవకాశాలు అని చెప్పేసి అనేక సందర్భాలు చూస్తా ఉన్నాం కదా. డెఫినెట్గా కష్టపడుతున్నాం కాబట్టి అవకాశం దొరుకుతుందని భావిస్తాను. డెఫినెట్గా దూదిమెట్ట బాలరాజు యాదవ్ కత్తికి 2 వైపులా పదునుంది. 100% యాక్సెప్ట్ చేస్తున్నా. డెఫినెట్గా ఏ పదునైనా, ఏ కత్తి ఎటువైపు అయినా వాడచ్చు. అవకాశం ఇస్తే డెఫినెట్గా వాడుకుంటాం, డెఫినెట్గా వాడతాం. అది ప్రజా సంక్షేమం కోసం, డెఫినెట్గా ఈ దూదిమెట్ట బాలరాజు అనే కత్తికి 2 వైపులా పదునుంది. పార్టీ ఎట్లా ఉపయోగించుకుంటే అట్లా నేను ఉపయోగపడతాను. రైట్. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతాను మిమ్మల్ని, ఓపెన్గా గుణమి చేసుకొని హార్ట్ఫుల్గా సమాధానం చెప్పాలి. చెప్పండి. దాదాపు 17-18 ఏళ్ళు అవుతుందా మీరు పార్టీకి సేవ చేయబట్టి? 2009 నుంచి తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాను. అంటే 18-20 ఏళ్ళు అయితే అవుతుంది కదా తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీతో. ఒక్కసారి ఎమ్మెల్యే కాలేదు మీరు? అవుతాం. ఒక్కసారి మీరు ఎమ్మెల్యే కూడా కాలేకపోయారా? కార్పొరేషన్ చైర్మన్ అయినా ఒక్కసారి మీరు ఎమ్మెల్యే కూడా కాలేకపోయారా? డిప్యూటీ క్యాబినెట్ మంత్రి హోదాలో కేసీఆర్ గారి నాయకత్వంలో బాలరాజు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అంటున్నా. ఎమ్మెల్యే అయితే చేయలేదని నువ్వు అంటున్నావో, అదే కేసీఆర్ నాయకత్వంలో కార్పొరేషన్ చైర్మన్ కాగలిగినా, అదే మా తలసాని శ్రీనివాసరావు నాయకత్వంలో నేను పనిచేయగలిగినా, ఇవాళ డిప్యూటీ క్యాబినెట్ హోదాలో ఒక పేద కుటుంబంలో పుట్టిన దూదిమెట్ట బాలరాజు, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన దూదిమెట్ట బాలరాజు యాదవ్ కేసీఆర్ నాయకత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ అవకాశాలు నేను కాదంటలేను. ఒక్కసారి కూడా దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఎమ్మెల్యే కాలేకపోయిండు, ఎంపీ కాలేకపోయిండు. అవకాశం వస్తే ఎమ్మెల్యే కావచ్చు, అవకాశం వస్తే మంత్రి కూడా కావచ్చు. ఎందుకు మాట్లాడుతా ఉన్నా? కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్ గా కేసీఆర్ గారి అవకాశాలు వస్తాయని కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి మార్గదర్శకంలో, హరీష్ అన్న ప్రోత్సాహంతో డెఫినెట్ గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నట్టు ఉంటాడు. అంటున్నావు కదా ఎమ్మెల్యే కాలేదు, ఎమ్మెల్యే కానీ నువ్వు నొక్కి చెప్తా ఉన్నావు కదా. నువ్వే అనొచ్చు, అన్నా మీరు ఎమ్మెల్యే అయ్యారన్నా, పలానా సమయంలో కేఆర్ టీవీలో నేను ఇంటర్వ్యూ తీసుకున్నా క్రాంతిని మీరు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను, నువ్వు అడగొచ్చు. రాజకీయాల్లో ఓడలు బండ్లు అయితే ఓడలు అయితే బ్రదర్. అంటే ఎమ్మెల్యే అవుతానా అంటారు మీరు? లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో, ఎమ్మెల్యే అవుతానా లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో ఇవాళ నా యొక్క ప్రతిభతో పాటుగా సంకల్పం కూడా గొప్పది అంటున్నాను. ఇవాళ దూదిమెట్ట బాలరాజు యాదవ్ ఏ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిండు, ఎక్కడి దాకా వచ్చిండు, ఎట్లా ఉండని ఒకసారి చరిత్ర హిస్టరీ తెలుస్తుంది నీకు, ఎక్కడి నుంచి ఏమిటి నుంచి వచ్చినది. డెఫినెట్ గా నువ్వు అనే రోజులు వస్తావి. అన్నా మీరు అన్నట్టు సాధించారు, ఎమ్మెల్యే అయినరు, మాకు ఒక ఇంటర్వ్యూ అని చెప్పి అనే రోజులు కూడా వస్తాయి. అదే కేసీఆర్ నాయకత్వంలో, అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో అయ్యే రోజులు వస్తాయి. తొందర ఎందుకు? ఒకరికి ముందు ఒకరి వెనక, ఒకరికి ముందు ఒకరి వెనక, అంతే తేడా. అవుడు మాత్రం ఖాయం ఈ రాష్ట్ర రాజకీయాల్లో.
దూదిమెట్ట బాలయ్య యాదవ్ను డెఫినెట్గా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎంత గొప్ప పొజిషన్లో చూస్తాం. ఎంత సంపాదించారు మరి కార్పొరేషన్ చైర్మన్ ఉండి? పేద ప్రజల అభిమానాన్ని సంపాదించిన, పేద ప్రజల కోసం దూదిమెట్ట బాలయ్య యాదవ్ పనిచేస్తాడని సంపాదించిన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ్ కుర్మ సోదరుల కోసం అద్భుతంగా 2 సంవత్సరాలు కేసీఆర్ గారు చైర్మన్ ఇస్తే గొర్రెకు బాధ వచ్చిన మనిషికి డెలివరీ అయితేనే పట్టించుకునే రోజులలో గొర్రె డెలివరీ కాకపోయినా దూదిమెట్ట బాలయ్య యాదవ్ ఫోన్ చేస్తే గొర్రె డెలివరీ కాగలుగుతుందని చెప్పేసి నిరూపించగలిగిన ఒక గొల్ల కుర్మ కార్మికుడు, యాదవ్ కుర్మ సోదరుడు ఎక్కడో గొర్రెలను తోడుకొని ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళ బాధలు తీర్చగలిగిన కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు చేరువగలిగిన ఒక పేద కుటుంబంలో కొట్టినటువంటి దూదిమెట్ట బాలయ్య యాదవ్ పైసలు సంపాదించకపోవచ్చు, అరే దూదిమెట్ట బాలయ్య యాదవ్కు భువనగిరి ఎంపీ సీట్ వస్తే చాలు బాగుంటుందని చెప్పేసి అన్ని పార్టీల యువత అనుకున్న సందర్భాలు చూస్తా ఉన్నా. నేను రీసెంట్గా మీరు ఇంటర్వ్యూ చేశారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు. నేను రీసెంట్గా ఒక దంతూరు అనే విలేజ్ పోయినా, పోచంపల్లి మండలం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అన్నా మీకు ఎంపీ టికెట్ వస్తే బాగుండే అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎట్లా అనుకున్నారు? దూదిమెట్ట బాలయ్యకి ఏమైనా ఆస్తులుండేనా, అంతస్తులుండేనా, లేదా డబ్బుల సంచులుండేనా? ఒకటే నమ్ముకున్నాం, మేము నమ్ముకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ నాయకత్వం, యువ నాయకుడి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం, ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షం చేస్తున్నటువంటి ఆగడాలను ఎదిరిస్తూ ఉన్నాం. రైట్, బాగానే సంపాదించారు గొర్రెల స్కామ్ చేసి అని చెప్పేసి నేను విన్నా, నిజమేనా? విమర్శలు వస్తూ ఉంటాయి, అదేవిధంగా చీత్కారాలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆరోపణలు వస్తూ ఉంటాయి. ఇలా ప్రజల మనసు చూరగొనని మాత్రం వాస్తవం తెలియజేస్తున్నా. ఇలా డబ్బులు సంపాదించడం కోసమే రాజకీయాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, వ్యాపారాలు డెవలప్ చేయడం కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళు ఉంటారు. అంటే కానీ తెలంగాణ రాష్ట్రం రావాలని అడుగుతా, మీరు చెప్పండి. ఈ అంబాసిడర్ కార్లలో వందల గొర్రెలేసి పంపించినామని అంబాసిడర్ కార్ నెంబర్ ప్లేట్ వేసి పేరేసి ఇన్వాయిస్లు క్రియేట్ చేసిరట. ఒక్కటన్నా తేల్చిర్రా అంటున్నా నేను. ఇలా ఒక్కటన్నా తేల్చిర్రా? 30 నెలల కాలంలో అనేక రకాల న్యూస్లు వచ్చినాయి, అనేక రకాల కథనాలు వచ్చినాయి, అనేక రకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి. ఎక్కడంటే ఒక్కటి దూదిమెట్ట బాలరాజ్ యాదవ్ ఒక చైర్మన్గా ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అని పేరు విన్నావను? వార్త చూసినావా? సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూసినావా? ఏదైనా ఒక వార్త చూసినావు అంటే నేను అంటే అది బట్టి చెప్పొచ్చు, పొగరాదు కదా, వస్తాయి, తేల్చొచ్చు కదా. నిప్పులేంది పొగరాదని మీరు అంటారు కదా. ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు, ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల నివేదికలు ఉన్నప్పుడు, ప్రభుత్వాల దగ్గర అన్ని రకాల ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు తేల్చొచ్చు కదా. తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు ఆరోపణలతోటి, తప్పుడు ప్రచారంతో ఈ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండు. అనేక రకాల ఆరోపణలు చేసారు. ఇదొక ఆరోపణ. ఎందుకంటే నువ్వే చెప్పినావు కదా ఎలక్షన్ సమయంలో యాదవ్ కుర్మ సోదరులకు డీబీటీ పద్ధతిలో 2 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తాను క్రాంతి. నేను అడుగుతాను మీ కేఆర్టీవీ ద్వారా, ఎందుకు ఏట్లేమని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఒక కార్పొరేషన్ చైర్మన్గా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒక గొర్రెల పెంపకదారుల సంస్థకు చైర్మన్గా పనిచేసినా నేను అడుగుతా ఉన్నా. నేను 29 లక్షల పైచిలుకున్నటువంటి యాదవ్ కుర్మ సోదరుల జనాభాకు ఈ రాష్ట్ర క్యాబినెట్లో అవకాశం ఎందుకు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. అదేవిధంగా 2 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తామని చెప్పేసి మాట్లాడినావు, ఎందుకు ఏట్లోనే అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ అనేక రకాల కార్పొరేషన్ చైర్మన్లు పదవులు నింపుతా ఉన్నారు, ఎందుకు యాదవ్ కుర్మ సోదరులకు ఇవ్వట్లేని అడుగుతా ఉన్నాను. నేను అదేవిధంగా అనేక రకాల స్కీములు ఉన్నాయి కదా, ఇలా యాదవ్ కుర్మ సోదరులకు ఎందుకు ప్రభుత్వ సలహాదారులు ఇస్తలేవు అని అడుగుతా ఉన్నాను. ఇవాళ నేను కాబట్టి చెప్పడం అంత ఈజీ కానీ చేయడం అంత కష్టం. రేవంత్ రెడ్డి ఇవాళ యాదవ్ కుర్మ సోదరులు చేస్తున్న రేవంత్ రెడ్డి ఏకవచనం. అన్యాయం జరిగినప్పుడు ఏకవచనం ఉంటుంది. మమ్మల్ని గౌరవించినప్పుడు నిన్ను గౌరవిస్తాం కదా. నువ్వు గౌరవిస్తున్నావా? యాదవ్ కుర్మ సోదరులను ఇలా నవీన్ యాదవ్ను గెలిపించినన్నావు, ఎందుకు ఇవ్వకూడదు? బీలు ఐలే ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఎందుకు ఇవ్వవు? 2 క్యాబినెట్ ఖాళీ ఉన్నాయి కదా. ఈ ఉమ్మడి చరిత్రలో బ్రదర్ని అడుగుతాను, మీ టీవీ ద్వారా చెప్తాను. నేను 1978 నుంచి 1983 నుంచి 2023 వరకు యాదవులు లేని క్యాబినెట్ లేదు. గుర్తుపెట్టుకోండి మీరు. 1983లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో యనమల ఆ రోజు మన సంగంశెట్టి సత్యనారాయణ గారు హన్మకొండ నుంచి గెలిచిండు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నాడు. 1989లో కటారి ఈశ్వరయ్య యాదవ్ విజయవాడ నుంచి గెలిచిండు, మర్రిచెన్నారెడ్డి గవర్నమెంట్లో ఉన్నాడు. 1994లో ఎన్టీఆర్ గవర్నమెంట్లో కృష్ణ యాదవ్ గారు మంత్రిగా ఉన్నారు, యనమల రామకృష్ణ మంత్రిగా ఉన్నారు. 1999లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మినిస్టర్గా ఉన్నారు. 2004లో పార్థసారథి రఘువీరారెడ్డి మినిస్టర్లుగా ఉన్నారు. 2014లో కేసీఆర్ గవర్నమెంట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ 2023 వరకు ఉన్నారు. 40 సంవత్సరాలుగా ప్రతి క్యాబినెట్లో ఈ రాష్ట్రంలో యాదవ్ కుర్మ సోదరులు లేని క్యాబినెటే లేదు.
మరి ఇలా రేవంత్ రెడ్డికి ఏమన్యాయం చేసిండు యాదవ్ కుటుంబ సోదరులు? ఎందుకు క్యాబినెట్లో అవకాశం ఇవ్వవా? ఈ రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన లెక్కల ప్రకారమే, నువ్వు తెలిసిన సామాజిక సర్వే ప్రకారమే నువ్వు అన్నావు కదా, ఎంత జనాభా ఉన్న వాళ్ళకి అంత వాటా అని చెప్పి మాట్లాడినావు కదా. మరి అలా యాదవ్ కుటుంబ సోదరుల జనాభా నువ్వు చేసిన లెక్కల ప్రకారం రెండో అత్యధిక బీసీ జనాభా ఉన్న యాదవులకు ఇంతవరకు అవకాశం ఉందా? మున్నూరు కాపులు క్యాబినెట్లో ఉన్నారా? లంబాడీలు క్యాబినెట్లో ఉన్నారా? వాళ్ళ తరపున అడుగుతా ఉన్నాను ఇవాళ. ఆఖరికి అడగంగా మైనార్టీలకు ముదిరాజులకు మన ఇచ్చావు జూబ్లీస్ ఎలక్షన్ సమయంలో. నేను అడుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారిని చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకొని తెలియజేస్తా ఉన్నా. రైట్, ఓకే. మీరు ఇందాక కత్తికి 2 దిక్కుల పదన ఉంటుంది అని ఇందాక అన్నారు, ఒప్పుకున్నారు, అయిపోయింది కదా. మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు? మీరు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి చేస్తారు? ఒకవేళ చేస్తే మీ సత్యమని ఏ కాన్స్టిట్యున్సీ? నల్గొండ జిల్లా రాజకీయాల్లో ఉంటాం మేము. నల్గొండ జిల్లా రాజకీయాల్లో అంటే నల్గొండ జిల్లా కాన్స్టిట్యున్సీ చెప్పండి. కాన్స్టిట్యున్సీ నా సొంత ఊరు నెకరకల్ నియోజకవర్గం, నా సొంత పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్. పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తా బ్రదర్. పార్టీ ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ పోటీ చేస్తా. పార్టీ సుప్రీం, పార్టీ నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తా. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి యువ నాయకుడు దూదిమెట్ట బాలయ్య. రాజేశ్వరి గారిని ఏం చెల్లి పోటీ చేపిస్తారు? మరి డెఫినెట్గా అవకాశం వచ్చినప్పుడు పార్టీ అవకాశం ఇస్తుంది. ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తాను, పార్టీ నిర్మాణం ఉన్నప్పుడు నేను అక్కడి నుంచి పోటీ చేస్తాను, ఇక్కడి నుంచి పోటీ చేస్తాను మనం అనుకుంటు కాదు. పార్టీ డెఫినెట్గా ఆలోచన చేస్తుంది. పార్టీ ఆలోచించినప్పుడు అందరికి అవకాశాలు వస్తాయి. నమ్మకం ఉన్నది బానే, ఎందుకు లేదు? నమ్మకం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను. ముందల ఇవాళ కేఆర్టీవీ ద్వారా మాట్లాడుతున్నట్టే నమ్మకం లేకుండా మాట్లాడుతున్నా. నేను కాన్ఫిడెంట్తోనే మాట్లాడుతా ఉన్నా. అవకాశం వస్తుంది. నేను అనుకోలే కదా తెలంగాణ రాష్ట్రం వస్తుందని మేము అనుకోలే. కష్టపడ్డాం, కొట్లాడినాం, కేసీఆర్ అనే నాయకుడు వెనకాల నడిచినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం అందరూ అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం. మేము కూడా, మాకు కూడా అపోహలు ఉండేది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్నారు, తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుద్దన్నారు, తెలంగాణ వస్తే మొత్తం కూడా అంధాకారం అవుతుందన్నారు. అనేక రకాల అపోహలు సృష్టించారు కదా ఆ రోజు. ఇవాళ తెలంగాణ జిగేలు వంట ఉంది, తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, తెలంగాణ డెవలప్మెంట్గా ముందు సాగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి ఆశతో అవకాశం రావాలని పనిచేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. డెఫినెట్గా అవకాశం దొరుకుతుందనేది పనిచేస్తాం. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ క్రాంతి. రైట్, ఈ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి ఓన్లీ 1 వర్డ్ ఆన్సర్. ముందుగా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, ఐకానిక్ లీడర్ కేసీఆర్, తెలంగాణ కారణ జన్ముడు మైనంపల్లి హనుమంతరావు, ఏది పడితే అది వదిలే మనిషి మైనంపల్లి రోహిత్, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి, పిట్ట కొంచెం కూతగనం, సీతక్క, ఆదివాసి ముద్దు బిడ్డ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కమిట్మెంట్ కాంగ్రెస్ నాయకుడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ప్రజానాయకుడు, జగదీశ్వర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి నాయకుడు, గాదర్ కిషోర్, తోటి సహచార మిత్రుడు, బాల్క సుమన్, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పిడమర్తి రవి, అందరం కలిసి పనిచేసినాం, బీర్లా ఎలయ్య, ఎదుగుతున్న నాయకుడు, క్యామ మల్లేష్. మాతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో పనిచేయనప్పటికీ తెలంగాణ ఉద్యమం కోసం మా కోసం కలిసి పనిచేసిన నాయకుడు, నవీన్ కుమార్ యాదవ్, యంగ్ లీడర్, వేముల వీరేశం, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, చిలుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ పార్టీలో మా మాజీ ఎమ్మెల్యే, నోముల భగత్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే, హరీష్ రావు. కష్టం అంటే తెలిసిన నాయకుడు, కన్నీళ్ళు వస్తే తుడిచే నాయకుడు. బండి సంజయ్ గురించి మీరే చెప్పాలి. ధర్మపురి అరవింద్, నేర్చుకుంటే మంచిది. కిషన్ రెడ్డి, ఆదర్శమైన లీడర్. తలసాని శ్రీనివాస్ యాదవ్, లీడర్ అంటే అట్లా ఉండాలని అనిపించే నాయకుడు. దూదిమెట్ల బాలరాజు యాదవ్, నిరంతరం ప్రజల కోసం శ్రమించే నాయకుడు. జర్నలిస్ట్ క్రాంతి, అద్భుతంగా రోజు తన ప్రతిభను మెరుగుపరుచుకుంటూ తెలంగాణ సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఒక అధునూతనమైనటువంటి జర్నలిస్ట్ క్రాంతి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే.